బిగినర్స్ ఫస్ట్ ఒక చికెన్ షాప్ ని ఫ్రెండ్షిప్ చేసుకోండి, ఎందుకంటే జిమ్ కి అది యూజ్ అవుతాయి, ముక్కలు ఎక్కువ వేసిస్తారు. వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 2 ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్. ఈ రోజు వచ్చేసి మన సెకండ్ ఎపిసోడ్ లో వర్కౌట్ కి ముందు ఇది వచ్చి మనం ప్రీ వర్కౌట్ మీల్ అయితే తీసుకున్నాం. జనరల్ గా అయితే ప్రీ వర్కౌట్ కి నేను ఏ సప్లిమెంట్ అయితే వాడను, కానీ ఇప్పుడైతే వాడాల్సి వస్తుంది. అట్లా ఎడిక్ట్ అయింది. ఎడిక్ట్ అవ్వకపోవడమే బెటర్ అనమాట. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్. ఫేస్ అయితే చాలా టైట్ గా ఉంది. నిన్న ఎపిసోడ్ లో చూస్తే చాలా గ్లో ఉంటుంది, ఎందుకంటే స్లీప్ సరిగ్గా లేదు. మనం డైట్ ఎంత మెయింటైన్ చేసినా స్లీప్ సరిగ్గా లేదనుకో బాడీలో పంప్ అండ్ స్ట్రెంత్ సరిగ్గా ఉండదు. ఏదో ప్రీ వర్కౌట్ తిన్నా కాబట్టి ఎనర్జీ అయితే ఇక్కడ డౌన్ అవ్వలేదు. అండ్ బ్యాక్ చూసారా ఎంత విడత్ గా ఉందో. చాలా మంది అడుగుతారు నన్ను, బోర్ కొట్టదా జిమ్ లో అని. ఇలాంటి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న జిమ్ పార్ట్నర్స్ ఉన్నారనుకో అస్సలు కొట్టదు అనమాట. నేనైతే డెడ్ లిఫ్ట్ ప్లేస్ లో హైపర్ ఎక్స్టెన్స్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఎవరైనా యాడ్ చేస్తే యాడ్ చేసుకోండి, డెడ్ లిఫ్ట్ చేయలేని వాళ్ళు. అండ్ బ్యాక్ రోజు నా ఫైనల్ వేరియేషన్ వచ్చేసి పుల్అప్స్. నేనైతే పుల్అప్స్ లాస్ట్ లో చేస్తా, ఎందుకంటే ఎక్కువ హెవీగా చేసిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట లాస్ట్ లో చేస్తే. నన్ను అడుగుతున్నారు, బ్రో ఇంత క్లీన్ గా ఉంటది కదా నీ ఫిజిక్, ఎలా మెయింటైన్ చేస్తున్నావు బ్రో అసలు అంత నీట్ గానే అడుగుతున్నారు అనమాట. అదంతా డైట్ అండ్ వాటర్ అండ్ స్ట్రెస్ కూడా తీసుకోవద్దు, మంచి స్లీప్ అయితే తీసుకోవాలన్నమాట. మస్ట్ వచ్చేసి చూసారా కొత్త స్టైల్ ట్రై చేస్తున్నాను. బాడీ అయితే అసలు మంచి హ్యూజ్గా అవుతుంది. బల్కింగ్ అయితే చేస్తున్నాను అనమాట నేను. అండ్ ఇంటికి వచ్చే దారిలో చికెన్ అయితే తీసుకున్నా. నేను క్రీమ్స్ పెద్ద వాడగాని ఇది ఒకటి వాడతాను అనమాట, క్లీన్జర్. అండ్ ఇంటికి వచ్చి ప్రోటీన్ షేక్ అయితే తాగి కొన్ని క్లిప్స్ అయితే చూసుకొని స్వీట్ పొటాటో తిన్నా. తర్వాత చికెన్ ఇలా తినేవాడిని, తినలేక కర్రీ అయితే చేయించుకొని ఇలా తిన్నా. చాలా మంది ఏ సప్లిమెంట్స్ వాడతామని అడుగుతున్నారు. నేను మల్టీవైటమిన్ ఒమేగా 3 తప్ప ఏది వాడను. అంతే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. పీస్.